కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా. అమ్మా, నూతన వధూవరులకి వస్త్రాలు బహుకరించండి. ఉండాలి ఎప్పుడైనా ఇకపై వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా
ఈ ఎద్దు బావగాడు కూడా లేడు. ఇదే కరెక్ట్ టైం. అబ్బా ఇదిగో బెదరు, మీకు ఈ గోకుడు రాగం ఏంటి బెదరు? మీ గోకుడు దెబ్బకి చచ్చిపోతున్నాను తెలుసా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా. ఇదిగో బెదరు, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు బెదరు. నీ ముఖ్యమైన విషయం ఏంటో ఓపికగా వింటాను, ఓకేనా? నేను చెప్పాలనుకుంటా ఉండదు నీ జీవితానికి సంబంధించిన విషయం. పెళ్ళైపోయిన తర్వాత విన్నావు అనుకో, నీ భవిష్యత్తు మొత్తం అమావాస్య సిక్కుతే జీతాంతో ఎక్కేవాల్సిందే. ఇదిగో బెదరు, మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు బెదరు. ఏంటి బెదరు? అర్థం కావాలంటే అక్కడ వెయిటింగ్ చేస్తా ఉంటాను, వచ్చి పూర్తిగా అయినా. అయ్యా అలా పెళ్లి పెట్ట నుంచి లేచి వెళ్ళకూడదు నాయన. కూర్చో కూర్చో. పాస్ పోతా ఉన్నాను. అయ్యో అదేమిటి బాబు, చెప్పేది వినండి. అలా పెళ్లి పీటల నుంచి పాస్ పోతా ఉన్నానయ్యా. సరే వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. అబ్బా ఏంటి బెదరు మీరు? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటే మాట్లాడుతుంటూ గోకుతూ ఉంటారు. అక్కడ నా పెళ్లి జరుగుతున్న మధ్యలో మీకు గొడవేటి? అబ్బా గొడవ కాదు, గొడవ కాకపోతే ఇంకేటి బెదరు? ఇదిగో బెదరు, జీవితంలో మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నా బెదరు. నాకు ఆ పెళ్లి జరగడం చాలా ముఖ్యం. నేను చెప్పబోయే విషయం అంతకన్నా ముఖ్యం బెదరు. పెళ్లి కంటే ముఖ్యమైన విషయం ఏముంటుంది బెదరు జీవితంలో? ఇదిగో ఆ పెళ్లి కాస్త జరిగిపోనివ్వండి, ఒక రోజు మొత్తం మీకే కేటాయిస్తాను. హ్యాపీగా రూమ్ వేసుకుని మీకు చెప్పింది మొత్తం వింటాను, ఓకేనా? అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక నన్ను డిస్టర్బ్ చేయమాకనే, బాగుండదు. చెప్తే అర్థం కదా నీకు? ఏంది పెళ్లి పెళ్ళని ఓ సంగలు కూర్చొని ఉరుకుతాండవా? ఈ పెళ్లి జరిగితే నీ జీవితం మొత్తం కాలరాత్రే. తెలుసుకుంటే బాగుపడతావు, లేకపోతే నీ జీవితం అమావాస్య చీకటి అయిపోతుంది. నాకేంది పో. ఏంటి బెదరు, ఒక్కసారిగా అంత సీరియస్ అయిపోయారేటి? మ్యాటర్ సీరియస్ కాబట్టి. ఏంటి బెదరు, సీరియస్ మ్యాటరా? ఏం మాట్లాడుతున్నావు బెదరు? నా జీవితం అమావాస్య చీకటి అవుతుందా? నేను జీవితాంతం బాధపడే విషయమా? ఏంటి బెదరు అది? ముందు విషయం ఏంటో చెప్పు. బ్రదర్, ఇప్పుడు ఈ విషయం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ చెప్పకుండా ఉండడం పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. బ్రదరు, చెప్పాక మీరు అర్థం చేసుకోవాలా తప్ప మరోలా అనుకోకూడదా? టెన్షన్ పెట్టకుండా ముందు విషయం ఏంటో చెప్పు బెదరు. అయ్యా పెళ్లి అయ్యా, తీసుకురండి. ముహూర్తానికి టైం అవుతోంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏం లేదు బ్రదర్, రాయలసీమలో నాకు రోహిణికే నిశ్చార్థం ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ నాకు ఆ నిశ్చార్థం ఇష్టం లేదు. ఎట్టా తప్పించుకోవాలో అర్థం కాక టక్కున రేవతికి ఉంగరం తొడుగుండాను.
సకల సురణుతాం సర్వ సంపత్ప్రదాత్రీ ఓం గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే మనోరూపే కోదండ పంచతన్మాత్రసాయిక నిజావన ప్రభాపూర మధ్యబ్రహ్మాండమండల చంపకాశోక పున్నాద కౌగంధికర సుప్రజ సూర్యబిందమణిశ్రేణి ధనకోటీరాండిక సప్తమీచంద్ర విభాజ బలికస్థల శోభిత వైనచంద్ర కలంకాభా మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చుండిక వస్త్రలక్ష్మీ పరివార. చూడండి బ్రదరు, గతి లేక విధి లేక తప్పనిసరి పరిస్థితిలో ఆ రోజట్టా ఆ రోజు చేసిందే కాదు, ఈ రోజు చేసింది కూడా తప్పే. నువ్వు కరెక్ట్ గా ఇంకా సేపట్లో అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ విషయం చెప్తున్నావు అంటే ఏంటి ఉద్దేశం? నన్ను వెర్రి నాయలు చేద్దామనా లేక పిచ్చ సన్యాసం చేద్దామనా? నీ గట్టికి నేను మరీ అంత పిచ్చనా కొడుకులా కనబడుతున్నా? అది కాదు బ్రదరు, నేను చెప్పేది ఏంటంటే మాట్లాడద్దు. ఎవరు అన్నా ఎవరు మాట్లాడద్దు. లే పైకి లే. అరే లక్ష్మి, ఏమైంది? మాట్లాడద్దు. నాడు రా. అన్న ఆగన్నా. రే లక్ష్మి, అన్న. ఆగిరా. యాండి? రే లక్ష్మి, ఆగు. ఏం జరిగింది? ఏంటండి ఏమైంది? ఇది? అసలు ఏమైందండి? మాట్లాడద్దు. నోరు మూసుకుని అందరూ ఊరికి పదండి. లక్ష్మి, అసలు ఏమైందిరా? మాట్లాడొద్దు. మాట్లాడితే చంపేస్తాను. చిన్నానా, ఏమైంది చిన్నానా? ఏమైందో చెప్పు చిన్నానా. ఇన్నాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అనుకున్నాను రా, కానీ మంచోళ్ళు కాదు, ముంచేవాళ్ళు.
నమ్మకానికి మరో పేరును గుడ్డిగా నమ్మేనరా. కానీ వీళ్ళంతా నమ్మించి వెన్నుపోటు పొడిచే మోసగాలరా వీళ్ళు. అన్నా వద్దు, అలా పిలవద్దు. అలా బంధుత్వం పేరుతో పిలిచే అర్హత మీకు లేదు. చెప్పు చిన్నానా, ఏం చేశారు వీళ్ళు? మోసం చేశారురా. కాదు, మోసపోయాం. వీళ్ళను నమ్మి నిలువునా మోసపోయాను. రేయ్, ఒక ఆడపిల్లని షాపింగ్ పంపితేనే ఎవరినో ఒకరిని తోడుగా పంపుతామే, అలాంటిది 20 ఏళ్ళ నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచానంటే మిమ్మల్ని ఎంతగా నమ్మానో తెలుసా? నా నమ్మకాన్ని ఎంత దారుణంగా మోసం చేశారురా. రేయ్, అల్లుడని నిన్ను నోరారా పిలిచాను రా. చిన్నప్పుడు నిన్ను గుండ్ల మీద ఎత్తుకుని ఆడించాడు రా. అప్పట్లాగే ఇప్పుడు కూడా గుండ్ల మీద తన్నేవు కదరా. రేయ్, పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల వేలికి ఉంగరం తొడగడం అంటే అది తేలికైన విషయం అనుకుంటున్నావురా? రేయ్, అది నిశ్చితార్థం రా, నిశ్చితార్థం. ఆడపిల్ల అనుకున్నారా? ఆట బొమ్మ అనుకున్నారా? అరే, అందరూ కలిసి దాని భవిష్యత్తు ఆడుకున్నారు కదరా. నమ్మలేకపోతున్నాను. మీరు ఇలా చేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? అంతలా మీరు మమ్మల్ని నమ్మించారు కాబట్టి. మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకంటే గొప్ప స్నేహ బంధం ఉందని అనుకున్నాం. కానీ ఇంత దారుణంగా మోసం చేయడానికి మీ మనసులో ఒప్పింది? వదినా, జరిగింది తప్పే. కాదు, మోసం, నమ్మక ద్రోహం. నువ్వు ఆడపిల్లని కన్నావుగా, ఆ కడుపు తీపి ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసుగా. నీ కొడుకు చేసిన దానివల్ల ఎదుట వాళ్ళ కడుపు కోత ఎలా ఉంటుందో నీకు అర్థం కాలేదా? నీ కొడుకు చేసిన వెధవ పని వల్ల ఒక ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుందో, ఎంత మానసిక క్షోభం అనుభవిస్తుందో సాటి ఆడదానిగా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈ విషయం బయటపడితే దీన్ని కన్నవాళ్లు గుండె పగిలి చస్తారన్న బుద్ధి జ్ఞానం నీకేమైనా ఉందా? పిన్ని, మేము ఆలోచించలేదని, మాకు ఆలోచన లేదని మాట్లాడుతూ ఉండారే తప్ప ఆ విషయం జరిగిన క్షణం నుంచి ఈ క్షణం దాకా మేము ఎంత నరకం అనుభవించి ఉండామో, ఎంత బాధపడి ఉండామో మీకు తెలీదు. మాట్లాడుకోదునా, మాట్లాడుకో. మీరంతా బాధపడుంటే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చేవారు కాదు. ఏం తెలియనట్టు, ఏం జరగనట్టు నటిస్తూ ఇంత మోసం చేయరు. ఏం తెలియనట్టు అలా మౌనంగా ఉన్నామంటే మిమ్మల్ని మోసం చేయాలని కాదమ్మా, ఇలాంటి పరిస్థితి వస్తాదని భయపడి. ఈ విషయం బయటపడితే 30 ఏళ్ల మా స్నేహం ఎక్కడ చెడిపోతుందో, ఎక్కడ మన 2 కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు వస్తాయోనన్న భయంతో మీకు చెప్పలేదే తప్ప మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదమ్మా. అమ్మా, ఈ విషయాన్ని మాలో దాచుకోలేక, మీతో చెప్పలేక మాలో మేము అసలు ఎంత క్షోభను అనుభవించి ఉండామో మాకు మాత్రమే తెలుసమ్మా. రేయ్, ఆపరని దొంగెడుపు.